ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆర్సీబీ అండ్ గ్రీన్ జెర్సీ. సో ఆర్సీబీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అనమాట. అలాంటి ఆర్సీబీ టీము ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక మ్యాచ్ కి గ్రీన్ జెర్సీ వేసుకుంటారు. ఇది 2011లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆర్సీబీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు గ్రీన్ జెర్సీ వేసుకోవడము ఒక మ్యాచ్ అయితే ఇది దీనికి వెనకాల ఏం జరుగుతుంది, దీని ఎందుకోసం వేసుకుంటున్నారు అనేది, వాట్ ఈస్ ద రీజన్ అనేది దాని గురించి నేను ఒక చిన్న టాపిక్, యాక్చువల్ చిన్న టాపిక్ కాదు, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఆర్సీబీ ఎందుకు ఆ గ్రీన్ జెర్సీ వేసుకుంటుంది అనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. క్రికెట్ చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది, అదే ఐపీఎల్ మ్యాచ్ చూసే వాళ్ళందరికీ కానీ, అండ్ యాజ్ ఎ పార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు కూడా, అంటే ఆర్సీబీ అంటే రెడ్ కలర్ కదా, గ్రీన్ జెర్సీ వేసుకుంటుంది ఎందుకు అని కూడా కొత్తగా చూసే వాళ్ళకు, కొత్త ఫ్యాన్స్కి కూడా ఒక డౌట్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఈ పాటికే వాళ్ళు ఎందుకు వేసుకుంటారంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ గో గ్రీన్ తెలుసు కదా మనకు, గ్రీనరీ చెట్లను పెంచడం అనమాట. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గో గ్రీన్ వాళ్ళు దాని గురించి ఆ జెర్సీని వేసుకోవడం జరుగుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేచర్ వీళ్ళు తీసుకున్న ఒక ఇనిషియేషన్ ఏంటంటే ఈ విషయాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, అలాగే వేస్టేజ్ ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సో అది ఎలా మేనేజ్ చేయాలి, వీటన్నిటి గురించి వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకురావడానికి, జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ విధంగా జెర్సీ వేసుకొని ఎవ్రీ ఇయర్ ఒక మ్యాచ్ అయితే ఆడతారు వాళ్ళు. అది ఫ్యాన్స్కి ఎలా తెలియజేస్తారు, అది అందరికీ ఎలా తెలుస్తుంది వాళ్ళ ద్వారా? వాళ్ళు ఏం చెప్పట్లే కదా, అనౌన్స్మెంట్ చేయట్లేదు కదా. సో ఓన్లీ డ్రెస్ చేసుకుంటున్నారు. ఆ డ్రెస్ చేసుకున్నంత మాత్రాన ఫ్యాన్స్కి అర్థమైపోతుందా అని అంటే, వాళ్ళు అది వేసుకున్నదే ఒక రీజన్. గ్రీన్ కనబడుతుంది మనక్కడ, గ్రీనరీ అంటే నేచర్ని కాపాడే విషయం, నేచర్ని కాపాడాలి. ఆ విషయంలో భాగంగా రీసైక్లింగ్ అయ్యే ప్రోడక్ట్లు ఎక్కువ యూజ్ చేయాలి, ప్లాస్టిక్ యూజెస్ తగ్గించాలి. సో ఇలాంటివన్నీ వాళ్ళ ఫ్యాన్స్కి తెలియాలి అని చెప్పి ఆ ఫ్యాన్స్ నుంచి ఒకరికొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఒక దాన్ని అభిమానిస్తున్నారు, వాళ్ళని ఆరాధిస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే మాట ఆబ్వియస్లీ కొంచెమైనా వింటారు. 100లో 10% అని అంటారు. ఆ 10% ఇంకో కొంతమంది చెప్తారు కదా, అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఒకరి నుంచి ఒకరికి. సో ఆ విధంగా ఇనిషియేషన్ తీసుకురావడానికి వీళ్ళకు వీళ్ళ ద్వారా ఫ్యాన్స్ ద్వారా ఇంకో కొందరికి స్ప్రెడ్ అయ్యి కనీసం నేచర్ని ఎక్కడో ఒక చోట కొంచెమైనా కాపాడుతామన్న ఒక చిన్న ఆలోచనతో ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఆర్సీబీ అలాగే ఎకో ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయింది. ఎందుకు? ఆర్సీబీ జెర్సీస్ తయారు చేయించడానికి విత్ వేస్ట్ ప్లాస్టిక్తో. ఒక్క ఆర్సీబీ జెర్సీ తయారు చేయడానికి 33 ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ అవసరమవుతాయి అనమాట. సో వాళ్ళతో టైఅప్ అయ్యేసి ఎవ్రీ ఇయర్ ఆర్సీబీకి జెర్సీస్ మాత్రం ఆ ప్లాస్టిక్ బాటిల్స్తో రీసైక్లింగ్ చేయించి వాటితో తయారు చేస్తున్నారు. ఒక్క జెర్సీకి 33 ప్లాస్టిక్ బాటిల్స్. అండ్ ఆర్సీబీ 2024లో 2 లేక్స్ని రీస్టోర్ చేసింది సౌత్ బెంగళూరులో. ఒకటి ఇటగల్పుర అండ్ సడనహల్లి, ఈ 2 ఏరియాస్లో 2 లేక్స్ని రీస్టోర్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా కేర్స్ ఫౌండేషన్ అనమాట. అండ్ 3000 ప్లాంట్స్ని కూడా నాటింది లాస్ట్ ఇయర్. అండ్ విరాట్ కోహ్లీ అండ్ డివిలియర్స్ వాళ్ళు ఆడిన నాకు ఒకటి ఉంది, 2016లో గ్రీన్ జెర్సీతో హైయెస్ట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారనమాట. ఆ మ్యాచ్లో వాళ్ళు ఆడిన ఆ బ్యాటు, ఆ జెర్సీ ఉంటుంది కదా, ఆ రెండింటిని ఆక్షన్ వేశారు కోవిడ్-19 బాధితులకి హెల్ప్ చేయడం కోసం, ఇండియాకి యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికాకు. అంటే సౌత్ ఆఫ్రికాకు డివిలియర్స్, మన ఇండియాకు విరాట్ కోహ్లీ అనమాట. సో వాళ్ళిద్దరు ఆ విధంగా వాళ్ళ జెర్సీస్ని, వాళ్ళ బ్యాట్స్ని సైన్ చేసి ఆక్షన్ వేయడం జరిగింది. ఆక్షన్ వేసిన మనీ మాత్రం ఇక్కడ హెల్ప్ చేయడానికి, ఇండియాలో హెల్ప్ చేయడానికి విరాట్ కోహ్లీ, అక్కడ సౌత్ ఆఫ్రికాలో హెల్ప్ చేయడానికి మన డివిలియర్స్ అనేది ముందుకు వచ్చి వాళ్ళు అట్లా చేయాలన్నమాట. ఇలాగే ఆర్సీబీ ప్రతి సంవత్సరం వాళ్ళు గ్రీన్ డ్రెస్ చేసుకున్న రోజు స్పాన్సర్స్ నుంచి కానీ, మన ప్లేయర్స్ అండ్ మేనేజ్మెంట్ మొత్తం కలిపి వాళ్ళందరూ కలెక్ట్ చేసిన అమౌంట్తో వాళ్ళ ఇట్లా నేచర్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, చెట్లను ప్లాంటింగ్ చేయడం కానీ, అలాగే ఆర్ఫన్స్కి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. సో ఇది గొప్ప విషయం అనమాట. ఈ ఇన్సైడ్ జరిగే మ్యాటర్స్ అన్ని చాలా మందికి తెలియదు. అండ్ గ్రీన్ డ్రెస్ వెనకాల ఉన్న, ఈ గ్రీన్ జెర్సీ వెనకాల ఉన్న ఈ యొక్క స్టోరీ చాలా మందికి తెలియదు అనమాట. అది తెలియజేయాలనే ఒక చిన్న ఇంటెన్షన్తో నేను ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో గైస్, ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ, నా వీడియో చూసిన వాళ్ళందరూ ఎవరైనా కానీ మీకు వీలైనంత వరకు షేర్ చేయండి. ఈ విషయాన్ని, ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేయండి. ఆర్సీబీ గురించి అని కాదు, సో మన నేచర్ గురించి కాబట్టి చెప్తున్నా. యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్గా ఆర్సీబీ గురించి చెప్పడం జరిగింది. అలాగే మనం చేయాల్సిన పనులు అవి ఏంటనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్లో నేను ఇలా చెప్తున్నా, ఏమనుకోకండి. నేనేం తప్పు మాలంటే క్షమించండి అనమాట. సో మనం కూడా నేచర్లో భాగం కదా, నేచర్ మనం కాపాడుకుంటేనే నేచర్ మనల్ని కాపాడుతుంది. జనతా గారిలో మన ఎన్టీఆర్ గారు చెప్పినట్టు.